కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ విష్ణు గారు, మోహన్ బాబు గారు కలిసి గుంటూరులో నిర్వహించడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో గుంటూరుని ఎందుకు ఎంచుకున్నారని కొంతమందికి డౌట్ రావచ్చు, లేదా క్యాజువల్ గా డిఫరెంట్ గా ర్యాండమ్ గా ఏదో ప్లేస్ లో చేస్తారు కాబట్టి గుంటూరుని ఎంచుకొని ఉంటారు అనేది చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులు కించపరిచే విధంగా ఒక 2 క్యారెక్టర్లను పెట్టడం జరిగింది అని వినొస్తున్న వార్త. దీనికి సంబంధించి గుంటూరు చెందిన బ్రాహ్మణ చైతన్య వేదిక అనే సంస్థ, బ్రాహ్మణ సంఘం హైకోర్టులో ఆ 2 క్యారెక్టర్లని తీసేయాలి సినిమాలోంచి అనేది వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే గుంటూరు చెందిన బ్రాహ్మణ సంఘం సంబంధించిన ఆ సంస్థ హైకోర్టుకు వెళ్ళింది కాబట్టి మీరు మమ్మల్ని ఏం చేస్తారు అనేది గుంటూరులోనే ఈ సభ నిర్వహిస్తాము, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది తర్వాత మన మంచుబాబులు ఇద్దరు కలిసి అక్కడ నిర్వహించడం జరిగింది. వాళ్ళు దానికి సంబంధించి అండదండల కోసం ఇంకో దానికోసం గుంటూరులో ఎవరో ఒకళ్ళు ఈవెంట్ కండక్ట్ చేయాలి కాబట్టి దానికి ఒక మనకి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు, మనకి వినోదానికి ఉండేవాళ్ళు కావాలి కాబట్టి గుంటూరుకు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు అనే ఆయన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన సహకారాలతో గుంటూరులో ఈ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఆలోచించుకుంటే గతంలో ఒకసారి దూసుకెళ్తా అనేదో సినిమా మంచుబాబుదే ఒకటి వచ్చింది. దానిలో బ్రాహ్మణులే కించపరిచినట్టు ఇట్లానే ఒక క్యారెక్టర్లు పెట్టి రకరకాల బ్రాహ్మణ ఆడవాళ్ళని, మహిళల్ని కూడా అందులో కించపరచడం జరిగింది. దీనికి సంబంధించి బ్రాహ్మణ సంఘాలన్నీ మోహన్ బాబు గారి ఇంటి వద్ద, అంటే ముందు వాళ్ళు సీన్లు తీసేయమని అడగటము, వీళ్ళు లెక్క చేయకపోవటం. ఎందుకంటే బ్రాహ్మణులు అంతే ప్రతివాడికి చులకన కాబట్టి, వీళ్ళకి అంతకన్నా అహంకారం ఎక్కువ కాబట్టి వాళ్ళని లెక్క చేయకుండా ఉంటాం. వీళ్ళు మోహన్ బాబు గారి ఇంటి వద్ద ధర్నా చేయటం, ఆ ధర్నా చేసే అర్చకుల పురోహితులని వాళ్ళని వీళ్ళందరినీ మనుషుల్ని పెట్టి రోడ్డు మీదే వాళ్ళని చితకబాదిచ్చి మోహన్ బాబు గారు వాళ్ళని అక్కడి నుంచి రోడ్ల మీద పరిగెత్తిచ్చి కొట్టడం జరిగింది. ఈ రకంగా జరిగిన తర్వాత అక్కడ నెక్స్ట్ బ్రాహ్మణ సంఘాలు చాలా మంది రోడ్డు మీదే మోహన్ బాబుకి ఆయన ఫ్యామిలీకి రోడ్డు మీదే పిండాలు పెట్టి వాళ్ళు శాపనార్థాలు పెట్టి శ్రాద్ధాలు పెట్టడం జరిగింది. ఆ ఉసురు వాళ్ళకి ఈ రోజుకి తగిలి అప్పుడైతే దూసుకెళ్తా సినిమా వచ్చిన తర్వాత బ్రాహ్మణులు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చి వీళ్ళకి పిండాలు పెట్టారో ఆ తర్వాత నుంచి వాళ్ళ ఉసురు జరిగి వీళ్ళకి ఏ సినిమా తీసినా ఇంతవరకు డిజాస్టరే, ఒక్క సినిమా ఆడింది లేదు. అలానే విపరీతమైన ట్రోలింగ్కి గురవటం, జనాలు వీళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవటం, మంచు అనే ముక్క కనబడితే వీళ్ళు ప్రజలు దాడి చేయటము, వీళ్ళని ట్రోల్ చేయటము, ఇష్టారాజ్యంగా వాళ్ళని ఎన్ని రకాలుగా మీమ్స్ వాళ్ళు వాడుకున్నా వీళ్ళు ఏమాత్రం చెలించకుండా, ఎందుకంటే వాళ్ళకి అసలు వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో ఏదో ఆకాశాన్ని చూడిపడ్డారు అన్నట్టు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు అహంకారంతో వీళ్ళు చేసిన పనికి ఈ రోజుకి వాళ్ళు అధపాతాళానికి వెళ్ళిపోయాం, మనం ఏం తప్పు చేసాం అనేది ఆలోచించుకోకుండా సేమ్ అదే సీను వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కన్నప్ప సినిమాలో పిలక గిలక అని ఒక 2 క్యారెక్టర్లను పెట్టి అందులో ఎట్లాగూ బ్రహ్మానందం గారు ఉంటారు. ఎందుకంటే మొదటి నుంచి మనం చూసుకుంటే బ్రాహ్మణ వేషం వేసుకొని ఒక పౌరోహితుడు కానీ ఎట్లానో ఈ బ్రహ్మానందం గారు వెకిలి హాస్యం చేయటం అనేది ఎప్పుడు జరుగుతున్నదే. ఈ బ్రాహ్మణ సంఘాలు కూడా ముందు బ్రహ్మానందం గారికి వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంకోసారి ఇట్లా పురోహితుడు వేషం వేసుకొని బ్రాహ్మణ వేషం వేసుకొని వెకిలి చేష్టలు అవి చేస్తే ముందు మీ సంగతి మేము తేలుస్తామని ముందు ఆయనకు కూడా వార్నింగ్ ఇవ్వాలి. ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి అదొక అలవాటుగా తయారైపోయింది ఆయనకి. తర్వాత వీళ్ళు నేను ఇంకో యాక్టర్ని, ఒక కమెడియన్ని పెట్టి పిలక గిలక అని 2 క్యారెక్టర్లు పెట్టడం, ఈ 2 కూడా బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే విధంగా ఉండటము పేర్లతో సహా. వీళ్ళు ఇప్పుడు దాన్ని హైకోర్టుకి వెళ్ళటము, అయినా కానీ ఏమాత్రం చలనం లేకుండా దానికి వివరణ కూడా ఇవ్వకుండా ఇటు గుంటూరులో ఈవెంట్ చేయటం, ఆ ఈవెంట్లో అయినా సరే వీళ్ళు దానికి ఏమైనా వివరణ ఇస్తారేమో అని వీళ్ళు ఆశించారు. అలానే వీళ్ళకి అటువంటిది ఏమీ లేకుండా వాళ్ళు గొప్పగా మేమేదో శివుడు ఆజ్ఞ జరిగింది, శివుడు వీళ్ళని ఇట్లా సినిమా తీయమని, రొమాంటిక్ సాంగులు పెట్టమని, లేదా బ్రాహ్మణులు కించపరిచి సినిమా తీయమని శివుడు విష్ణుబాబుకిను మన మంచు ఫ్యామిలీకి కల్లో కనబడి ఆజ్ఞ ఇచ్చినట్టు వీళ్ళు స్టేజ్ మీద గొప్పలు పోవటం, ఈ రకంగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళు చేసిన వీళ్ళ విసురు ఎట్లా వీళ్ళకి మంచు ఫ్యామిలీకి ఉసురు తగిలిందో బ్రాహ్మణులది అనేది వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాకుండా వాళ్ళు ఈ రకంగా వాళ్ళ కర్మ అనుభవిస్తున్నా సరే ఇప్పటికీ సిగ్గు శరం అనేది తెచ్చుకోకుండా, బుద్ధి జ్ఞానం పనిచేయకుండా ఈ రోజుకి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. మన గతంలో చూసుకుంటే ఏ రోజైతే బ్రాహ్మణ సంఘాలు వీళ్ళకి పిండాలు పెట్టారో బ్రాహ్మణ జాతి మీదే వీళ్ళు కక్ష కట్టి అబ్బా కొడుకులు ఒక వాళ్ళ ఇంట్లో ఒక పూజ చేయించుకొని దానికి ఇక్కడ బ్రాహ్మణ సంఘాలన్నీ బాయ్కాట్ చేసి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అన్ని చోట్ల 2 స్టేట్లలోనూ బ్రాహ్మణ సంఘాలు బాయ్కాట్ చేసి వాళ్ళ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు కానీ పూజలకు వెళ్ళకూడదు అని వీళ్ళు
తీర్మానించుకున్న తర్వాత వీళ్ళు మిమ్మల్ని ఎట్లా నేను అవమానపరుస్తానో చూడండి అని తమిళనాడు నుంచి ఒక బ్రాహ్మణ్, అంటే ఇక్కడ విషయాలు పాపం ఆయనకి తెలియదు కాబట్టి తమిళనాడు నుంచి ఒక బ్రాహ్మణులు తెచ్చుకొని ఆయన వాళ్ళ ఇంట్లో కార్యక్రమం చేయించుకొని ఆయనతో వేద ఆశీర్వచనం ఇప్పించుకోవటము. దాని ద్వారా బ్రాహ్మణుల్ని మీరు డబ్బులు పడేస్తే మీరు ఇట్లా ఎవడైనా సరే వచ్చి చచ్చినట్టు పూజ చేసి పోతారు, ఎందుకంటే మీకు డబ్బు ఇస్తే చాలు ఎక్కడికన్నా పోతారు అని ఒక సందేశం ఇవ్వదలుచుకొని ఆయన ఈ పని చేయటం జరిగింది. ఆయన తమిళనాడు నుంచి వచ్చిన బ్రాహ్మణుడు ఆయన కూతురు పెళ్లి అక్కడి నుంచి ఒక నెలలో ఆయన కూతురు పెళ్లి పెట్టుకొని ఉండి, దానికి సంబంధించి ఇక్కడ విషయాలు తెలియదు కాబట్టి అక్కడ పెళ్లికి ఏదైనా 4 రూపాయలు డబ్బులు సహాయంగా ఉంటాయి, కూతురు పెళ్లి ఉంది కాబట్టి ఆయన రావటము. ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన కాబోయే అల్లుడు ఇట్లా బ్రాహ్మణ సంఘాలని కించపరిచి బ్రాహ్మణుల్ని తోలనాటి రోడ్ల మీద పరిగెత్తించి కొట్టిన వ్యక్తికి నువ్వు పూజ చేయడానికి వాళ్ళ ఇంటికి పోతావా అని, నీ కూతురు నీలాంటి కూతురు నేను చేసుకోను పెళ్ళి అని ఆయన తప్పుకోవడం జరిగింది, వివాహం చేసుకోకుండా. దాంతో ఈయన చాలా మదనపడి కూతురు పెళ్లి చెడిపోయిన దీనిలో ఆయన మానసికంగా చాలా కుంగిపోవటం ఇవి జరగటం అందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఉసురు కానీ కూతురు పెళ్లి చెడిపోయిన ఉసురు కానీ మొత్తం ఏకంగా మంచు ఫ్యామిలీకే తగులుతాయి. అలానే ఈ బ్రాహ్మణులు ఎవరైతే వీళ్ళతో కొట్టించుకొని రోడ్ల మీద పాపం పారిపోయి బట్టలు కూడా వాళ్ళు చొక్కాలు చినిగిపోయినట్టు కొట్టి వాళ్ళు పారిపోయి రోడ్ల మీద తర్వాత ఎవరైతే ఈ పిండాలు పెట్టారో వీళ్ళకి ఈ శాపాలు ఇవన్నీ ఈ బ్రాహ్మణ శాపాలు తగిలి మనం ఇట్లా తయారయ్యాము, నాశనం అయిపోతున్నాం. ఇప్పుడు ఫ్యామిలీలో కూడా డిస్ప్యూట్లు, తండ్రి కొడుకులు అన్న తమ్ముళ్ళు రోడ్ల మీద పడి కొట్టుకొని కేసులు దాకపోయి పోలీసు వాళ్ళ దగ్గరికి కోర్టులు పోయి తిరుగుతున్నారు. ఇప్పుడు ఉన్న డబ్బులంతా ఆస్తులు తాకట్లు పెట్టి ఉన్న డబ్బు మొత్తం పెట్టి సినిమా తీశారు. ఆ సినిమా కూడా పక్కన ప్యాడింగ్ యాక్టర్లను పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని ప్రభాస్ని వాళ్ళని ఒక్కో భాషకి సంబంధించిన ఒక్కొక్క పెద్ద యాక్టర్లను తెచ్చి పెట్టుకోవటం. ఆ ప్యాడింగ్ యాక్టర్లను చూసినా మన డబ్బులు రాకపోతే ఓపెనింగ్ కలెక్షన్లు అని ఆశతో వీళ్ళు అతి తెలివితో వీళ్ళు తీశారు. వీళ్ళ ప్రతిభ లేదు అక్కడ. అది యాక్చువల్గా కన్నప్ప స్టోరీకి వీళ్ళు తీయబోతున్న మన ట్రైలర్స్ కానీ విజువల్స్ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గుల్ని ఇటువంటి అంటే బ్రాహ్మణ జాతి మీద వీళ్ళకున్న ద్వేషాన్ని బ్రాహ్మణులకి ఇట్లా పేర్లు పెడితే అసలు భాషతో మీకన్నా ఎక్కువ భాష మాట్లాడి తెలుగు భాషని అన్ని రకాలుగా అవపోసన పట్టిన బ్రాహ్మణులు మిమ్మల్ని కానీ మీ జాతిని కానీ ఎవరినైనా ఏవైనా పేర్లు పెట్టి ఇట్లా నిక్నేమ్లో ఇంకో పేర్లో పెట్టదలుచుకుంటే వాళ్ళకి ఎంతోసేపు పట్టదు, ఎన్నో రకాల పేర్లు వాళ్ళు పెట్టగలుగుతారు. అది ఒకసారి ఆలోచించుకోండి. మీ ఫ్యామిలీకి కూడా ఎన్ని రకాల పేర్లు పెట్టాలో అన్ని రకాల పేర్లు తెలుగులో ఎన్ని రకాలు అన్ని వాళ్ళు సృష్టించి కూడా వాళ్ళు చెప్పగలరు. కాబట్టి ఈ రకంగా వాళ్ళ శాపాలు తగ్గించుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని సాధు జీవుల్లాగా ఒకటి జోలికి వెళ్ళకుండా ఒక రాజకీయం పట్టించుకోరు, ఒక ఇటువంటి సినిమాలకు సంబంధించిన ఇంకో విషయాల్లో వాళ్ళు ఏ విషయాల్లోనూ ఎక్కడ జోక్యం చేసుకొని ఒక వర్గాన్ని మీరు టార్గెట్ చేసి చులకనగా చూసి ఈ రకంగా చూస్తే మీ కుటుంబం మీరే సర్వనాశనం అయిపోతారు. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా అహంకారం అనేది వదులుకొని దానికి తగ్గట్టు ఆ సినిమాలో ఏమన్నా వ్యంగ్యంగానో లేకపోతే తోలనాడేటట్టుగా ఉంటే అది తీసేసి కోర్టు ఈ విషయం తేల్చే ముందే అప్పుల్లో దూసుకెళ్తా సినిమాకు కూడా కోర్టులో 3 రకాల అభ్యంతరాలు 3 చోట్ల కటింగులు చెప్పింది. అవి కూడా దృష్టిలో పెట్టుకొని రేపొద్దు మనకి ఆ రకంగానే అవి వస్తాయి అనేది ఆలోచన లేకుండా అటువంటి ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రేపొద్దున మళ్ళీ దూసుకెళ్తా సినిమా టైంలో ఎట్లా జరిగినాయి అవే జరుగుతాయేమో అనేది ఒకటి ఆలోచించుకోండి. వాళ్ళ శాపాలు తగిలి కుటుంబాలు ఎట్లా నాశనం అవుతాయో అనేది కూడా భయం భక్తి కూడా లేకుండా మీరు ఇట్లా చేయటం ఈ ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించుకోండి. ఇప్పటికే మీ కుటుంబంలో జరుగుతున్న గొడవలు కానీ పిల్లలు వాళ్ళు ఎవరిదోని వాళ్ళు చిన్న భిన్నం అయిపోవటం, మీ కుటుంబంలో కలహాలు, అలానే మీ ఆస్తులు పాస్తులు వాటికి వచ్చిన ఇబ్బందులు ఇటువంటివి కూడా దృష్టిలో పెట్టుకొని ముందు కూడా ఇటువంటివి జరగకుండా ఏం చేయాలో ఆలోచించుకునే ఆ బుద్ధి జ్ఞానం మీకు కళ్ళలో కనబడి సినిమా తీయమని చెప్పిన శివయ్య మీకు ఇది కూడా మీకు ఆ జ్ఞానబోధ చేస్తాడని ఆశిస్తూ చేయాలని కోరుకుంటూ